నేనేం చేస్తున్నాను? మీరు వినట్లేదా? నేను చెప్పేది వినలేదా? మీరు చెప్పేది విన్నారా లేదా? చెవులు ఉందా లేదా మీకు? నీకు లేదు. నేను ఎంతసేపు మాట్లాడాను, ఏం విన్నారు మీరు దాంట్లో? ఏసీలా కూర్చొని మీరు ఒక మాట చెప్పండి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, మీరు వెళ్ళి హీరో హోండా కంపెనీ మూసేస్తున్నారా? బజాజ్ కంపెనీ మూసేస్తున్నారా? ఏదో ఒకటే నోరు తెరిచి మాట్లాడుతున్నారు సెన్స్ లేకుండా. ఎంత చెప్పండి మీరు. 1 సెకండ్. ఈ రోజు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కోసం మీరు మారుతి కంపెనీ, హీరో హోండా కంపెనీ అడుగుతున్నారా? నాకు అడిగే ఏ హక్కు ఉంది మీకు? నువ్వు ఏం చేస్తున్నావు ప్రాణాల కోసం? ముందు అది చెప్పు. వచ్చి ఉట్టి నోరు ఇప్పేసి మాట్లాడటం. సార్ నువ్వు ఒక్కటే అడుగుతాను కాదు, ఆ వ్యక్తిని ఒక్కటే అడగండి. ఆయన ఎంతమందిని కాపాడారు? ఒక్క మాట అడగండి. ఆయన ఈ రోజు వరకు, ఈ ముసలి ఆయన ఈ రోజు వరకు ఎంత మందిని కాపాడారు? ఎంత పిల్లల్ని కాపాడారు? ఎంత మనిషిని కాపాడారు? ఎంత మందిని పిండి పెట్టారు? ఆ మనిషిని అడగండి. నోరిప్పదు. ఉట్టి వచ్చి కిట్కిట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎవరైనా జర్నలిస్టులు కానీ ఎవరైనా అడగాలనుకుంటే ఒక పద్ధతిగా అడగటం, ఒక రెస్పాన్సిబుల్ గా అడిగే విధంగా ఉండాలండి. అడిగే క్వశ్చన్ లోనే రెస్పాన్సిబుల్. మీరు చెప్తారా సార్? ఇప్పుడు ఆయన ఎవరు ఉన్నారనేది ప్లీజ్, ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, how many kids he has given food to, how many pedavalla he has given food to, how many anathashram he has gone to, how many vruddhashram he has gone to. ఏం చేశారు ఆయన మనుషుల కోసం? ఆయన్ని అడగండి. సార్ ఒక్కటే రిక్వెస్ట్ సార్, మీరు రండి, ఆవేశంలో కాకుండా మీరు చెప్పిన మాట ఏమనుకుంటున్నారో అది మీరు కూడా కామ్ గా చెప్తే మేము కూడా దానికి కామ్గా. ఆయనే కాదు, ఈ క్వశ్చన్ ప్రతిసారి మన ముందుకు వస్తూ ఉంటది. దట్ అందరికీ ఒకటే అడుగుతాను. ఇక్కడ ఉన్న ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు, ఎంతమంది అనాథాశ్రమంకి వెళ్తున్నారు? ఎంతమంది అన్నదానం చేస్తున్నారు? ఎంతమంది అనాథాలకి చదువు చెప్పించారు? ఎంతమంది వృద్ధాశ్రమం వెళ్ళారు? ఎంతమంది ఏం చేశారు సొసైటీ కోసం? నాకు ఈరోజు ఆన్సర్ కావాలి. మీరు మనుషుల ప్రాణాలు అంటాను. మీ అందరూ 100 మంది ఇక్కడ మనుషుల కోసం ఏం చేశారు నాకు చెప్పండి. నేను చేశాను. నేను ఎంతమంది అనాథాలకి తిండి పెట్టాను, ఎంతమంది అనాథాలకి నేను చదువు చూపించాను, వృద్ధాశ్రమం వెళ్ళాను, వృద్ధాశ్రమంలో నేను డొనేషన్స్ చేశాను. ఎవరు చేశాను? నాకు ఒక్క చూపు పెట్టుకోండి నేను చేశానని. నీ ఒక్కటి చూడండి. ఎవరైనా వెళ్ళారా మీరు? ఈ రోజు వరకు ఎవరైనా అనాథాశ్రమంకి వెళ్ళారా? అన్నదానం చేశారా? ఎప్పుడైనా తిండి ఉన్న వాళ్ళకి తిండి పెట్టారా? మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. చేసేది ఏం లేదు. నేను ఇంట్లో కూర్చొని కాదు, నా 5 స్టార్ ఇంట్లో, మీరు మీ ఇంట్లో కూర్చొని ఏం చేయట్లేదు. అది ఒక్కటే నైజం. అది మీరు గుర్తుపెట్టుకోండి. నిజంగా మీకు మనుషుల కోసం ఎంత ఉంటే, చిన్న పిల్లలు ఆకలితో వస్తున్నారు. మీరు ఆ చనిపోతున్న చిన్న పిల్లల ఆకలితో ఆ కళ్ళు చూసి ఉండగలరా? హౌ క్యాన్ అ చైల్డ్ డై ఆఫ్ హంగర్? ఒక చిన్న బిడ్డ ఆకలితో ఎలా వస్తుంది చెప్పండి నాకు. హౌ? మన దగ్గర అంత అన్నం లేదా? మన దగ్గర అంత డబ్బు లేదా ఈ ప్రపంచంలో? ఎక్కడ ఎవరైంది చెప్పండి. నాకు ఎంత ఉంది, నేను చేస్తున్నాను. నాకు తెలుసు, నా పక్కన ఉన్న వాళ్ళకి తెలుసు. నేను ఎంత చిన్నప్పటి నుంచి చేసేస్తాను, ఈ రోజు కాదు. జస్ట్ నేను ఎప్పుడు ఇంత గట్టిగా ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు. నేను పర్సనల్ గా వెళ్ళి, నేను అనాథాశ్రమంలో వాళ్ళకి నా ఇష్టం ప్రకారం తిండి పెట్టుకోను. ఒక 20 మంది 50 మెంబర్స్ ఉండే ఆ పిల్లల్ని నేను అడుగుతాను, బాబు మీకు ఏం తినాలని? నా దగ్గర లిస్ట్ ఉంది. ఒక పిజ్జా అడుగుతారు, ఒక నూడిల్స్ అడుగుతారు, ఒక బిర్యానీ అడుగుతారు. నేను ప్రతి చిన్న పిల్లలకి సెపరేట్ తిండి పెడతాను. నాకు పెద్ద అన్నదానం చేయాలంటే ఇష్టం ఉన్న జస్ట్ ఒక పెద్ద ఈ కేటరర్స్ వాళ్ళని చెప్పేసి బిర్యానీ కుక్ చేసి పంపును. ఒక్కొక్కరిని అడిగి ఒక్కరికి బర్గర్ తినాలంది. 100% ఉంటాయి. First is GHMC. Contact GHMC because it's government. Now we are NGOs. People should understand we are NGOs. Understand the difference. We are doing voluntary work. మీరు ఓట్ ఇచ్చిన గవర్నమెంట్ అడగటానికి మీకు నోరు లేదు ఎవరికి. ఆ వ్యక్తికి ఒక మినిస్టర్ ముందు వెళ్ళి ఇట్లా అడగమని చెప్పండి. I challenge that man. Go in front of your chief minister. Go in front of your MLA. Go in front of your corporator and talk like this.
Right now, if I give out my number, na, they will purposely, people will call me and harass me. That's why I'm not giving out my number. Google it, you will find it. You send me a video of the dog, you send me a video of a locality, you send me the problem, I will deal with it. I cannot give out my number publicly because meeku telusu janalu enta mandi. You saw that how that man was. ఏం చేయరు, ఉట్టి నో చిక్ 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 చేయడానికి ఉంది, చేయడానికి ఎవరు లేరు. మీ అందరికీ నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తాను, నీకు నిజంగా మీకు చిన్న పిల్లల గురించి ఎంత బాధ ఉంటే స్టార్ట్ విజిటింగ్ యువర్ అనాథాశ్రమ్స్. మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు ₹1000 కోసం బార్గెనింగ్ చేస్తారా లేదా? ఆ పని వాళ్ళకి చిన్న పిల్లలు లేదా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు చదువు చెప్పిస్తున్నారా? మీ ఇంట్లో ఉన్న పని వాళ్ళకి మీరు తిండి పెడుతున్నారా? చెప్పండి నాకు. మరే మాట్లాడుతున్నారు హ్యూమన్ రైట్స్ గురించి, చిన్న పిల్లల గురించి మెంటల్గా మాట్లాడుతున్నారు. I think I should stop talking now. Let Rashmi talk. ఏమైంది అందరికీ నమస్కారం అండి. నిజంగా ఈరోజు ఈ విషయం మీద ప్రెస్ కాన్ఫరెన్స్ జరగడం కానీ, అక్కడ సుప్రీంకోర్టులో ఇలాంటి ఒక వర్డిక్ట్ వచ్చే ముందే జనాలు లా వాళ్ళ చేతిలో తీసుకొని అసలు మూగజీవులకి ఎట్లాంటి రక్షణ లేకుండా చేసినందుకు ఒకవే బాధ అనిపిస్తుంది, ఇంకోవే వింతగా అనిపిస్తుందండి. మేడం ఇప్పుడు మీ ముందు నేను వచ్చేటప్పుడు యూట్యూబ్లో చూస్తున్నానండి, లైవ్ జరిగేటప్పుడు మేడం డెంగ్యూ గురించి మాట్లాడారు, ఎన్నో రోడ్ యాక్సిడెంట్స్ గురించి మాట్లాడారు, హెల్మెట్ వేసుకోకుండా జరిగి ఇన్ని విషయాలకి ఇప్పుడు దాకా మనకి సొల్యూషన్ 100% దొరకలేదు. కానీ కుక్కల విషయం మీద ఇంత హడావిడి జరగడం అనేది ఐఎమ్ షూర్ మిగతా దేశాలు కూడా అసలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, రేబీస్ వల్ల జరిగే డెత్స్ గురించి మాట్లాడారు. అదే చిన్న పిల్లల్ని కుక్కలు కరవడం వల్ల వాళ్ళు చనిపోవడం గురించి మాట్లాడారు. డెఫినెట్గా ఇవన్నీ బాధాకరమైన విషయాలే అండి, అండ్ దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఉండాలి. కానీ ఇంతవరకు వర్డిక్ట్ కూడా ప్రాపర్గా రాలేదు. కానీ వర్డిక్ట్ వచ్చే ముందే ఆ వర్డిక్ట్ కూడా చాలా హ్యూమెన్గానే వస్తుంది, అది మాత్రం గ్యారంటీడ్ అండి. కానీ